ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజులుగా మెట్రో ప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో గత 7 సంవత్సరాలుగా నేను కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కానీ క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అన్ని రకాలుగా నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ మేము తెలంగాణ ఇంట్రెస్ట్లోనే పనిచేశాను తప్ప ఏ రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత బాగా జరగాలని కోరుకున్నానే తప్ప మరి ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా ఈ యొక్క మెట్రో 1 మెట్రో 2 రెండిటి విషయంలో నా మీద తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వము మెట్రో 2 విషయంలో 50-50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ విషయము నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు నాకు మంత్రి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వము 1250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. చివరకు మెట్రో ఫేజ్ 1 పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి మెట్రో ఫేజ్ 1 ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్కు థర్డ్ ఫేజ్కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో హైదరాబాద్ కూడా అదేవిధంగా మరి టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప ఇది తెలంగాణ కాబట్టి